స్తుతి కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుని స్తుతిస్తున్న ప్రియ సహోదరి సహోదరులందరికీ మన రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు నామములో మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. నేటి ఉదయకాలమందు మన స్తుతి అంశం నీ ప్రతివాదితో సమాధానపడము. మత్తయి సువార్త 5వ అధ్యాయం 25వ వచనాన్ని చదువుకుందాం. నీ ప్రతివాదితో నీవును త్రోవలో ఉండగానే త్వరగా వానితో సమాధానపడము. లేని ఎడల ఒకవేళ నీ ప్రతివాది నిన్ను న్యాయాధిపతికి అప్పగించును, న్యాయాధిపతి నిన్ను బంట్రౌతుకు అప్పగించును, అంతటా నీవు చెరసాల్లో వేయబడదువు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాలమందు ఈ అనుదిన అరుణోదయ స్తుతి కార్యక్రమంలో యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన అనేక బోధలు చేశారు. ఆయన చేసిన అనేక బోధల్లో విశ్వాసులమైన మనము ఏమేమి చేయాలో ఆయన అనేక ఆజ్ఞల రూపంలో మనకు తెలియచేశారు. ఆ అంశాన్ని మనము ఒక్కొక్క మాటగా ఒక్కొక్క ఆజ్ఞగా మనము జ్ఞాపకం చేసుకుంటూ దేవుణ్ణి స్తుతిస్తూ వస్తూ ఉన్నాం. నేటి ఉదయకాలమందు అదే వరుసలో మనం జ్ఞాపకం చేసుకున్న అంశము నీ ప్రతివాదితో సమాధాన పడము అని దేవుడు చెప్తూ ఉన్నారు. ఈ మాట ఎవరు చెప్పారంటే స్వయంగా యేసుక్రీస్తు వారే చెప్పారు. ఈ భూలోకంలో ఉన్నప్పుడు ప్రతివాదితో సమాధాన పడము. దేవునికున్న ఒక గొప్ప పేరు ఏంటంటే ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, అధిపతి అని పేరు. ఆయన సమాధానాన్ని కోరుకునేవాడు, సమాధానానికి అధిపతి ఆయన. అసమాధానానికి ఇష్టపడే దేవుడు కాదు. మానవుల మధ్య సమాధానాలు ఉండని స్థితులు చాలా గమనిస్తూ ఉంటాం మనం. మన దైనందిన జీవితంలో కూడా మనం చూస్తే మన జీవితాల్లో కూడా ఏదో ఒక సందర్భంలో సమాధానము లేని పరిస్థితి కొంతమంది మనుషులతో మనం ఎదురై ఉంటుంది. తర్వాత మనము సమాధానపడి క్షమించుకొని వెళ్ళుండొచ్చు. కానీ మన జీవిత అనుభవంలో మనం చూసినట్లయితే ఏదో ఒక సమయంలో, ఏదో ఒక సందర్భంలో, ఏదో ఒక వ్యక్తితో మనము సమాధానము లేని స్థితిలో ఉంటాం. ఆ పర్టిక్యులర్ సందర్భం అయి ఉండొచ్చు, ఆ ఒక అంశం మీద అయి ఉండొచ్చు. కానీ దేవుని యొక్క గుణలక్షణాలని జ్ఞాపకం చేసుకుంటే ఆయన సమాధానానికి అధిపతి అని మనము యెషయా గ్రంథములో ఆ మాటలు మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. కాబట్టి సమాధానాన్ని కోరుకునే దేవుడు, సమాధానాన్ని ఇష్టపడే దేవుడు, సమాధానానికి అధిపతి అయిన దేవుడు. అందుకనే ఆయన ఏమంటాడంటే ఎప్పుడైనా సమాధానంగా ఉండండి అని చెప్తూ ఉంటాడు దేవుడు. అందుకే తండ్రికి మనకి, దేవునికి మానవునికి సమాధానం లేని స్థితిలో మానవుడు ఉంటుండగా, అసమాధానం స్థితిలో ఉంటుండగా, సఖ్యత లేని స్థితిలో ఉంటుండగా, ఇద్దరి మధ్య బంధం లేని స్థితిలో ఉంటుండగా మనల్ని దేవుని దగ్గరికి నడిపించటానికి, మనల్ని దేవునితో సమాధానపరచటానికి, దేవునితో సంధి చేయటానికి, దేవునితో సంబంధం కుదుర్చటానికి, దేవునితో బంధుత్వం కుదుర్చటానికి, ఆయన పిల్లలమనే ఆ బంధాన్ని బలపరచటానికి, ఏర్పరచటానికి మన అంశంగా మనం మాట్లాడుకుంటే మానవుణ్ణి, లేదంటే ఉదయకాలం ముందు దేవుని వాక్యం వింటున్న మనల్ని దేవునితో సమాధానపరచటానికి యేసు ప్రభు వారు ఈ లోకానికి దిగి వచ్చారు. కలువరి సిలువలో ఆయన మరణించారు, ఆయన చనిపోయి తిరిగి లేచారు. ఆయన తిరిగి లేచుట ద్వారా మానవునికి దేవునికి ఉన్న మధ్య ఉన్న అసమాధానం లేని స్థితిలో ఉన్న ఆ బంధాన్ని దేవుని దగ్గరికి రావుట ద్వారా మన పాపములు, ఎందుకంటే దేవుడు పవిత్రుడు, ఆయన దగ్గరికి రావాలంటే పవిత్రులే, ఆయన దగ్గరికి రావాలంటే పరిశుద్ధులే, ఆయన దగ్గరికి రావాలంటే నీతిమంతులు మాత్రమే ఆయన దగ్గరికి వెళ్ళగలరు. కాబట్టి మనకు రావాల్సిన ఆ పాప శిక్షను యేసు ప్రభు వారు కలువరి సిలువలో అర్పించి ఆయన చనిపోయి తిరిగి లేచుట ద్వారా మనకు రావాల్సిన శిక్షను తీసివేయుట ద్వారా మనము పరిశుద్ధులంగా మార్చబడ్డ ద్వారా ఆయన దగ్గరికి వచ్చి మన పాపములు ఒప్పుకున్నట ద్వారా ఆయన కార్చిన అమూల్య రక్తధారలో మనం కడుగుబడు ద్వారా మనం నీతిమంతులుగా తీర్చబడ్డ ద్వారా మనం పరిశుద్ధులుగా మార్చబడ్డ ద్వారా దేవుని పిల్లలయ్యే అధికారాన్ని మనకు అనుగ్రహించుట ద్వారా తద్వారా జరిగిన ఒక పరిణామం ఏంటంటే దేవునికి మానవునికి, దేవునికి ఉదయకాలమందు వాక్యం వింటున్న మనకి సమాధానం ఏర్పరచబడింది. ఈ సమాధానానికి కర్త ప్రభువైన యేసుక్రీస్తు వారు. అసలు ఆయన ఈ లోకానికి వచ్చిందే మనల్ని సమాధానపరచటానికి. మరి దేవునికి మానవులకి సమాధానం ఏర్పరచటానికి దేవుడు ఈ లోకానికి ఒక దేవుడు మానవుడిగా వస్తే మానవులకి మధ్య సమాధానం లేకపోవటని దేవుడు గమనించి, దేవుడు చూసి ఆయన చెప్తున్నమాట, మీ ప్రతివాదితో మీరు సమాధానపడు. ప్రతివాది అనగా మనం ఏదైనా ఒక మనిషి మీద నేరం మోపినప్పుడు
ఆ నేరం ఉదాహరణకి న్యాయస్థానంలో మనం చూస్తే మనం ఒక 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 వ్యక్తి మీద ఏమన్నా నేరం మోపినప్పుడు ఆ వాదనలు జరిగే సమయంలో నేరము మోపబడిన వారిని ప్రతివాది అని అక్కడ మాట సంబోధిస్తూ ఉంటారు. అంటే ఒక నేరము ఎదుటివారి మీద మోపాము అంటే ఆ వ్యక్తితో మనకి సమాధానం లేదు. మేబీ ఒక పర్టిక్యులర్ విషయములో ఒక అంశములో ఆ వ్యక్తితో మనకి భేదాభిప్రాయాలు, భిన్నాభిప్రాయాలు, లేదంటే వ్యతిరేకమైన ధోరణి, వ్యతిరేకమైన భావన కలిగి ఉండొచ్చు. అలాంటి స్థితిలో ఉన్నప్పుడు ప్రతివాదితో ప్రతివాదితో సమాధానం లేని స్థితిలో ఉన్నప్పుడు దేవుడు చెప్తున్న మాట, నీ నీ ప్రతివాదితో నువ్వు సమాధాన పడుము అని దేవుడు సెలవిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుడు ఇట్టి సమాధానాన్ని కోరుకుంటూ ఉన్నాడు. ప్రతివాదితోనే కాదు కానీ ప్రతి ఒక్కరితో ఆయన సమాధానం కలిగి ఉండాలని, దేవుడు మానవుడికి సమాధానం కలిగి ఉండాలని, మానవుడికి సమాధానం కలిగి ఉండాలని దేవుని యొక్క ఆకాంక్ష. అందుకే దేవుడి లోకంలో చెప్తున్నారు, మీ ప్రతివాదితో కూడా నువ్వు సమాధానం ఉండాలి. ఇంట్లో కుటుంబ సభ్యులతోనే, ఆ భార్యతోనో, పిల్లలతోనో, భర్తతోనో, స్నేహితులతోనో, సంఘస్థులతోనో, ఇరుగు పొరుగు వారితోనో, వీళ్ళతోనే కాదు నీ సమాధానం ఎవరితో కూడా ఉండాలి అంటే నువ్వు ఎవరి మీదైతే నేరం మోపావో, ఎవరైతే నీకు ప్రతివాదిగా ఉన్నారో, ఎవరైతే నీ అభిప్రాయాల్లో భిన్నంగా ఉన్నారో వాళ్ళతో కూడా నువ్వు సమాధానం కలిగి ఉండాలని ప్రభు యొక్క కోరిక. ప్రభు మనల్ని ఆజ్ఞాపిస్తున్నాడు. ఆయన నమ్ముకున్న బిడ్డలమైన మనల్ని ఆయన ఇస్తున్న ఆజ్ఞ, నీ ప్రతివాదితో నీవు సమాధాన పడుము. నీ ప్రతివాదితో నీవును త్రోవలో ఉండగానే త్వరగా వానితో సమాధాన పడము. సమాధాన పడే విషయంలో ఆలస్యం వద్దు, సమాధానం పడే విషయంలో ఆలోచన వద్దు, సమాధానం పడే విషయంలో నెమ్మది వద్దు, సమాధాన పడే విషయంలో వెనకడుగు వేసే విషయం వద్దు. ఎందుకంటే దేవుడు చెప్తున్న మాట సమాధాన పడమని ఒక్కటే కాదు, కానీ త్వరగా సమాధాన పడు, త్రోవలో ఉండగానే వెళ్ళి సమాధాన పడమని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. కాబట్టి ఆయన ఇచ్చిన అనేక ఆజ్ఞల్లో విశ్వాసులమైన మనకి ఇచ్చిన ఒక ఆజ్ఞ, ఫస్ట్ ఆఫ్ ఆల్ సమాధానంగా అందరితో ఉండాలి. మనకి దేవునికి సమాధానం ఏర్పడింది. ప్రతి వానితో సమాధానంగా ఉండాలి. మరి ముఖ్యంగా ప్రతివాదితో సమానంగా ఉండాలి, సమాధానపడి ఉండాలని దేవుడు కోరుకుంటుండగా ఇటు ఆజ్ఞను మన జీవితాల్లో మనం నెరవేరుస్తున్న వారం దేవుణ్ణి స్తుతించాలి. ఒకవేళ నెరవేర్చని స్థితిలో ఉంటుండగా దేవుడు మనకిచ్చిన ఇటు ఆజ్ఞలను జ్ఞాపకం చేసుకుంటూ మనల్ని సరిదిద్దుతున్న క్రమాన్ని, మనల్ని ప్రోత్సహిస్తున్న విధానాన్ని, మనల్ని నడిపిస్తున్న విధానాన్ని, మనల్ని ప్రోత్సహిస్తున్న విధానాన్ని ఆయన లేఖనాల ద్వారా, ఇలాంటి కార్యక్రమాల ద్వారా మనం ఈ జీవితంలో దేవునికి ఏ విధంగా ఇష్టలుగా, దేవునితో ఏ విధంగా సమాధానం కలిగి ఉంటామో అలాంటి లేఖన భాగాలను మనకి తెలియచేసి ఈ విధంగా మనకు దయచేస్తున్నందుకు ఈ ఉదయకాలం ముందు అట్టి స్థితిని మనం జ్ఞాపకం చేసుకుంటూ మన సమాధానానికి కర్త అయిన దేవుణ్ణి మనం మనసారా హృదయపూర్వకంగా దేవుణ్ణి స్తుతిద్దాం. దేవుడి కొన్ని లేఖన భాగములు మన కొరకు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, నమ్మకమైన మా దేవా, మీకు స్తోత్రవందనములైనా. మీరు సమాధానానికి కర్త, అధిపతి. మీరు సమాధానాన్ని కోరుకునేవారు. దేవునికి మాకు మధ్య సమాధానాన్ని ఏర్పరిచారు. ప్రతి మనిషితో సమాధానంగా ఉండమన్నారు, ప్రతివాదితో సమానంగా ఉండమన్నారు, సమాధానపడి ఉండమన్నారు. ఇట్టి క్రమాలని, ఇట్టి బోధనలు మాకు అనుగ్రహించినందుకు మీకు స్తోత్రం వందనములు తెలియజేస్తూ యేసు క్రీస్తు నామమున స్తోత్రం చెల్లించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.